అందరికీ జై శ్రీరామ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయితే కూసున్న తారీఖే వాళ్ళు ఏదైతే డిఎఫ్ డిఏలు కట్ అవుతాయో అవి దాదాపు వాళ్ళ జీతాన్ని బట్టి 5,000 కావచ్చు, 3,000 కావచ్చు, నెలకు 10,000 వరకు కూడా 10,000 నుంచి 30,000 వరకు కూడా గవర్నమెంట్లో పింఛన్ వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ రైతులు కావచ్చు, లేకపోతే కూలీనాలు వేసుకుని బతికేటోళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ వృద్ధాప్యంలో వాళ్ళకు డబ్బులు ఏమైనా సహకారం చేసేది అందుకున్నారా అంటే ఈ రోజుల్లో కన్న పిల్లలు కూడా చెయ్యలేరు. అది ముమ్మాటికి వాస్తవము, మన కళ్ళ ముందరనే చూస్తున్నాం. అసొంటి వాళ్ళకు కూడా అంటే ఎవరైతే ఇప్పుడు బీడీలు చేసుకునే అక్కయ్యలు కావచ్చు, రైతాంగం కావచ్చు, అలాగే మనము భవన నిర్మాణాలు అంటే బిల్డింగ్లు కట్టే కార్మికులు కావచ్చు, చాలామందికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత చేతికి డబ్బులు దొరకాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ టైంలో ఏం పని చేయలేం. కానీ మోడీ తీసుకొచ్చినటువంటి అటల్ పెన్షన్ యోజన అని ఈ యొక్క పథకం మనకు వృద్ధాప్యంలో 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు నెలకు పెన్షన్ తీసుకునే అవకాశం ఇస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఎందుకంటే మనను ప్రశ్నించుకుంటూ తెలివంది తెలుసుకుంటూ నలుగురికి ఉపయోగపడేలా ఇటువంటి వీడియోలు షేర్ చేయాలని కోరుకుంటున్నాం. ఛానల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ అసలు దానికి కావాల్సింది ఏంటి, ఏ విధంగా పోతే మనం అటల్ పెన్షన్ యోజన పథకంలో భాగంగా పొందగలుగుతాం. నెలకు 3,000 పింఛని మనకు వృద్ధాప్యంలో ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ విషయాల్ని మూడుని పర్టికులర్గా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడ్రి. ఏయో నెలకు 55 కడితే 3,000 పెన్షన్. కేంద్రం సర్కారు ఈ సూపర్ స్కీమ్ తెలిస్తే అంటే ఈ స్కీమ్ మనకు తెలియదు కాబట్టి తెలుసుకోవాలి. ఈ పథకం 60 సంవత్సరాల వయసు తర్వాత కార్మికులకు నెలకు 3,000 పింఛన్ను నిర్ధారిస్తూ ఈ యొక్క పథకం నెలకు 15,000 లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న కార్మికుల కోసం నెలకు 15,000. అసలు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీడీలు చేసుకునే కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, ఇంకా ఇతర భవన నిర్మాణంలో ఉన్నోళ్ళు కావచ్చు, ఎవరు కూడా నెలకు ఖర్చులు 15,000 అయితే సంపాదించరు. ఇక్కడ నెలకు ఇక్కడ చూడ్రి, నెలకు 15,000 లేదా అంతకంటే తక్కువ ఉన్నోళ్ళు దీంట్లో అర్హులు అన్నట్టు. కానీ మనం 15,000 నెలకు 10,000 సంపాదించినా మనంత అదృష్టవంతులు లేరు మనకు ఆ రకంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మన క్లారిటీ ఏంది, 15,000 తక్కువ ఉన్న వాళ్ళు కార్మికులు 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో వయసు గల అసంఘిత రంగాల్లో కార్మికులు నెలకు 15,000 కంటే ఆదాయం తక్కువ ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఇక్కడ కుల్లా ముచ్చట ఏంటి అంటే నెలకు 15,000 కంటే తక్కువ సంపాదించాలి. అట్లనే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఏజ్ అనేది లిమిట్ ఉండాలి. అప్పుడు 55 రూపాయలు కట్టాలన్నా, ఎంత కట్టాలన్నా ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చూపిస్తా. ఇగో ఇక్కడ మన వయసును బట్టి ఉదాహరణ, 18 సంవత్సరాల వయసులో నెలకు 55,000 మాత్రమే 55 రూపాయలు కట్టాలి. 29 సంవత్సరాల వయసులో ఉన్నవారికి 100 రూపాయలు కట్టాలి నెలకు. 40 సంవత్సరాల వయసు ఉన్నవారు 200 రూపాయలు కట్టాలి. ఈ మొత్తం 60 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత మనం డిపాజిట్ చేయాల్సిన డబ్బులు మనకు రిటర్న్ పెన్షన్గా మారి మన డబ్బులు మనకు పెన్షన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇది అటల్ పెన్షన్ యోజన యొక్క సీక్రెట్. ప్రతి ఒక్కరు దీని గురించి తెలియక ఇది ఎక్కడ అంటే పోస్ట్ ఆఫీస్లో ఇక్కడ ఇచ్చిన చూడరు ఎవరెవరు ఏం కథ అనేది. అంటే దీంట్లో చాలామంది ఉన్నారు. ఇది పోస్ట్ ఆఫీస్లో తీసుకొని ఖాతా అంటే మనం పోస్ట్ ఆఫీస్లో తెలుసుకున్న పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది, లేకపోతే ఏదైనా గవర్నమెంట్కు సంబంధించిన బ్యాంకు SBI కావచ్చు, ఇంకా ఇండియన్ బ్యాంకు కావచ్చు, ఇలాంటి బ్యాంకుల్లో ఖచ్చితంగా మనకు
ఈ అటల్ పింఛన్ యోజన గురించి పొదుపు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మీరు అటల్ పింఛన్ యోజన స్కీమ్లో జాయిన్ అయిన తర్వాతనే మనం 55 రూపాయలు కడితే సెంట్రల్ గవర్నమెంట్ 55 రూపాయలు, సేమ్ ఎల్ఐసి పాలసీ లెక్క. కాకపోతే ఎల్ఐసి పాలసీ వేరు, ఇది వేరు. ఇలా చిన్న విషయం చూసుకున్నాము. ఎవరెవరంటే నిజానికి దాదాపు 6 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 2019లో ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన ప్రారంభించింది. ఈ పథకం ముఖ్యంగా అసంఘటిత రంగాల్లో పనిచేసే వ్యక్తుల కోసం, వీధి వ్యాపారులు, డ్రైవర్లు, రిక్షా లాగేవారు, భవన నిర్మాణ కార్మికులు, గృహ కార్మికులు, బీడీ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఇటువంటి వాళ్ళ గురించి ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందుకనే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఏదైతే మనకి ఉన్నటువంటి స్కీమును పొందాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక యోజనతోటి ఈ వీడియో చేయడం జరిగింది. ఇటువంటి వీడియోలు చాలా వీడియోలు మన ముందుకు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రశ్న ఇన్ 1 అంటే ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. దాని తర్వాత అంటే నేను ఎవరు, నేను ఏం చెప్తున్నా, నా ఫ్యూచర్ ఏంది, ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే ఎన్నో ప్రశ్నలు మన లోపల, కానీ ప్రశ్నించుకోం, సోమరిపోతాం. అందుకని అసలు ఏమీ ఉండకుండా ఎలా బ్రతుకుతే ఎలా బాగుంటుంది, ఏ స్కీమ్ ఉన్నది, అలాగే ఏం పని చేసుకొని బతకాలి, భారతదేశంలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే ముందు ముందు మన ఛానల్లో మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.